ఆర్టీసీ బస్సులో ఓ మహిళా కండక్టర్ను కాలితో తన్నిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం క్రియేట్ అవుతోంది. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా చాలా సీరియస్గా స్పందించారు. హయత్ నగర్ డిపో 1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనైతే టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చాలా సీరియస్గా తీసుకుంది అండ్ ఖండించింది కూడా. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు. ఈ కేసును పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అండ్ చాలా సీరియస్గా కూడా తీసుకున్నారు. మొదటి ట్రిప్ను తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించినా ఆ మహిళ ఏ మాత్రం కూడా వినకుండా దాడికి పాల్పడినటువంటి సిట్యుయేషన్ అండ్ చాలా నిబద్ధతతో అండ్ ఓపికగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందిపై ఇలాంటి దాడులకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోము అండ్ క్షమించబోమని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అయితే చాలా స్పష్టం చేస్తోంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినా లేదంటే దాడులకు ఇట్లా దిగితే మాత్రం వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపికగా అండ్ సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీ ఫ్రీ బస్ ఫర్ మహిళలు అన్న తర్వాత ఒత్తిడి పెరిగింది. అయినా సరే చాలా ఓపికగా వాళ్ళు విధులైతే నిర్వహిస్తున్నారు. అయితే వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ పదే పదే విజ్ఞప్తి చేస్తోంది అని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పినటువంటి సిట్యుయేషన్ మనందరికీ తెలుసు. ఆర్టీసీ మీద చాలా ఒత్తిడి పెరిగిపోయింది. ఆ వార్తలు కూడా మనం గమనిస్తున్నాం. కానీ ఇట్లాంటి దాడులు చేయడం నిజంగానే ఎవరైనా సరే ఖండించాల్సిందే. చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎప్పుడైతే ఆ బస్సులో కండక్టర్లపై దాడి చేస్తున్నా కూడా ఆ మహిళను ఆపే ప్రయత్నం చేశారు. కండక్టర్ దగ్గరికి వెళ్ళనీయకుండా ఆరు దాడిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆ మహిళ మాత్రం ఎక్కడ కూడా వినకుండా దాడికి పాల్పడుతూనే ఉంది. దీనిపైనే ఈ వీడియో చూసినా కూడా మనకు అర్థమవుతోంది అసలు భయంకరమైన భాష ఉపయోగించింది. సో ఇట్లాంటి వాటిని ఆర్టీసీ యాజమాన్యమే కాదు ఎవరు కూడా సహించరు. ఇట్లా భౌతిక దాడులు ఏమాత్రం కరెక్ట్ కాదు అన్నటువంటి విషయం ఈవెన్ సజ్జనార్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు లేదంటే ప్రజలందరూ కావచ్చు, దయచేసి ఇట్లాంటి దాడులకైతే పాల్పడకండి. అండ్ ఆర్టీసీ యాజమాన్యం కూడా చాలా